ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మావయ్య, మీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? ఏం లేదు, దక్షని బెయిల్ మీద తీసుకొస్తే బావుంటుందనిపిస్తోంది. ఇదేంటి, నేను చెయ్యాలనుకున్న పని ఈవిడ చేస్తానంటోంది. ఈవిడికి నా ప్లాన్ గురించి ఎలా తెలిసింది? అదేంటమ్మా, మన కార్తీక్ని పెళ్ళైన మర్నాడే చంపాలని చూసింది. అలాంటి మనిషిని బెయిల్ మీద తీసుకుని వస్తావా? ఆలోచించా అంటున్నావమ్మా ఆ మాట? అసలు దక్ష వల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయి. పైగా ఇప్పుడు తన మనసులో ఉన్న నీచమైన ఆలోచనలు కూడా బయటపడ్డాయి. ఇలాంటప్పుడు తనను తీసుకురావడం అంత మంచిది కాదేమోనమ్మా. ఒకసారి ఆలోచించు. అది నిజమే కావచ్చు అత్తయ్య, కానీ పాపం అంజలి బాధపడుతోంది. ఎందుకంటే తనకంటూ మిగిలిన ఒకే ఒక రక్త సంబంధికురాలు దక్షే కదా. అలాంటి పిన్ని జైల్లో ఉండేసరికి పైకి చెప్పలేకపోయినా అంజలి లోపల బాధపడుతూ ఉంది. గీత, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నానమ్మా. దక్ష రావడం వల్ల మనలో మనకు మనస్పర్ధలు రావడమే కాదు, అంజలి మనసు కూడా మారే అవకాశం ఉంది. అయినా ఇప్పుడు అంజలికి ఏం తక్కువమ్మా? తల్లిలా చూసుకునే నువ్వున్నావు, తనకు కావలసిన వాళ్ళం మేమున్నాం. అమ్మ చెప్పేది నిజమేనమ్మా. అయినా అంజలి మనకేమన్నా పరాయిదా? నా మనవరాలే కదమ్మా. అది చెప్పండి మావయ్య, బయటికి కక్కేయండి. ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవాలి. ఆ అంజలి పీడ ఈ ఇంటికి శాశ్వతంగా వదిలిపోవాలి. చెప్పండి మావయ్య, చెప్పండి. అంటే నా ఉద్దేశం, నువ్వు దత్తత తీసుకున్నప్పుడు తను నీ కూతురు అయినప్పుడు నాకు మనవరాలే కదమ్మా. ఆ ఉద్దేశంతో అన్నాను. అమ్మ మాము, నువ్వు సామాన్యుడు కాదు. అతడు సినిమాలో బ్రహ్మానందం అన్నట్టుగా ముసలోడివే గాని మహానుభావుడివి. అదమ్మా విషయం. ఇప్పటికైనా విషయం పూర్తిగా అర్థమైందా? అందరూ కలిసి బాగానే నాటకాలు ఆడుతున్నారు. ఆడండి ఆడండి. నాటకం అన్నాక ఎప్పుడో అప్పుడు ముగిసిపోవాలిగా. దక్ష మనసు జైల్లో ఉండగానే నేను కలిసి విరిచేస్తాను. తను బయటికి రాగానే మీ మీద మిస్సైల్లాగా దూకుతుంది. అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ మీరందరూ కలిసి బెయిల్ మీద తీసుకురాకూడదని అనుకున్నా నేనున్నానుగా బయటికి తీసుకురావడానికి. నిన్న మొన్నటిదాకా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు. ఇప్పుడప్పుడే ఆ దక్ష విషయం ఎందుకు లేదునా, తన గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంజలి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు, ఊరికేనే. ఊరికనే నువ్వెందుకు కూర్చుంటావు? ఏదో ఆలోచిస్తూనే ఉండుంటావు, అవునా? ఏం లేదని చెప్తున్నాను కదా, వదిలే పిన్ని. సరే సర్లే, వదిలేసాయి. ఇదిగో నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను, తిను. నాకిప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఏం అనిపించడం లేదు, వదిలేసేయండి ప్లీజ్. అయ్యో, అదేంటమ్మా? ఐస్ క్రీమ్ అంటే నీకు ఇష్టం కదా అని నేనెంతో కష్టపడి తీసుకొచ్చాను, తీసుకో. వద్దని చెప్తున్నా కదా పిన్ని, వదిలేసే ప్లీజ్. అంజలి, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు?
నేనంటే ఇష్టం లేదా నీకు? ఏంటి, నేనింకా పాత పూర్ణిమనే అనుకుంటున్నావా? కాదమ్మా, ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఈ పిన్ని ఇప్పుడు సరికొత్త పిన్ని. మీ అమ్మ నానమ్మ వీళ్ళలాగానే నేను కూడా మంచిదాన్ని అయిపోయాను. ఇప్పుడు సరికొత్త పిన్నిని. సరికొత్త పిన్ని అంటే? సరికొత్త అంటే అంటే హా, మనం స్నానం చేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతాం చూడు, అలా పాత బ్యాడ్ పిన్నిని పోయి ఇప్పుడు నేను సరికొత్త మంచి పిన్నిని అన్నమాట. మీరు మారిపోయారా? అది నేను నమ్మాలా? చూసావా చూసావా, నువ్వే నన్ను నమ్మడం లేదు. నువ్వే నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? సరే ఏం చేస్తాం, పోను పోను నీకే అర్థమవుతుందిలే. సరే ఇదిగో, ముందు ఐస్ క్రీమ్ తిను, కరిగిపోతుంది. వద్దు పిన్ని, నాకు వద్దని చెప్తున్నా కదా. అయ్యో పర్లేదు అన్నాను కదా, నేను ఒకటి తీసుకున్నాను కదా, తిను. ముందు నువ్వు కూర్చో. తీసుకో. ఎలా మొదలు పెట్టాలి టాపిక్? ఇది అసలే మహా గడుగ్గాయి. ఎంత మాయ చేసి ముసిపూసి చెప్పినా ఇట్టే కనిపెట్టేస్తుంది. చెప్పేది వాళ్ళ పిన్ని గురించి అయినా చెవికి ఎక్కించుకుంటుందన్న నమ్మకం ఏంటి? అవును అంజలి, మీ పిన్ని అదే దక్ష పిన్ని జైల్లో ఉంది కదా, నువ్వు వెళ్ళి చూసావా? చూడలేదు. అదేంటి? ఎంతైనా పిన్ని కదా, వెళ్ళి చూడాలి కదా. అదే చెప్తున్నా కదా, చూడాలనిపించట్లేదు అని. నాకన్నీ మా అమ్మే. గీతం ఉన్నప్పుడు నాకు ఇంకెవరు అవసరం లేదు. అంజలి, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు మీ అమ్మ ఇద్దరు ఉన్నారు. మీ అమ్మ తింటే నీ కడుపు నిండుతుందా? ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు, మీ అమ్మ ఐస్ క్రీమ్ చాలా బాగుందంటుందా? మీ రఘుబాబాయ్ నిద్రపోతే నా నిద్ర తీరుతుందా? నీకు రేపేదన్నా అవసరం వచ్చిందనుకో, ఎవరు కాపాడతారు? గీత కాపాడుతుందా? ఎప్పటికైనా సరే రక్త సంబంధం అనేది వేరు. రక్త సంబంధానికి మించింది ఏదీ లేదు. మీరు ఏం చెప్పడానికి వచ్చారో అర్థమైంది పిన్ని. ఏంటి, కొంపతీసి కనిపెట్టేసిందా? అయ్యో అయ్యో, అది కాదమ్మా. అసలు నేనేం చెప్పడానికి వచ్చానంటే, ప్లీజ్ పిన్ని, ఇంకా టాపిక్ ఎత్తకండి. నాకు దక్ష పిన్నిని చూడాలని లేదు, ఆవిడతో కలిసి బ్రతకాలని లేదు. నా వరకు నాకన్నీ మా గీతమ్మే. ఆ విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను. నీకు ఆశ ఉండకపోవచ్చమ్మా, ఎందుకంటే నీకన్నీ చూసుకోవడానికి గీత అనే ఒక అమ్ముంది. కానీ పాపం దక్షకెవరున్నారు? ఉన్న భర్త, అత్తగారు, నమ్ముకున్న గీత అందరూ కలిసి ఆమెను జైలుకు పంపించారు కదా. తనకంటూ మిగిలిన ఒకే ఒక్క మనిషి తన అక్క శృతి కూతురు నువ్వు. అంతే, పాపం తనకి ఇంకెవ్వరూ లేరు. సరే, అయ్యిందేదో అయిపోయింది. కోపంలో అప్పుడేదో జైలుకు పంపించారు. ఆ తర్వాత అన్నా అయ్యో పాపం అంటూ జైలుకు వెళ్ళారా? లేదు. తనకేమన్నా బెయిల్ ఇప్పించారా? లేదు. తనను కూడా బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొని వచ్చేస్తే అందరం కలిసి హాయిగా ఉండొచ్చు కదా. నీకట అమ్మ ఉంటుంది, ఇటు పిన్ని ఉంటుంది. అవును కదా? అవును దక్ష పిన్ని, నువ్వు బయటికి వచ్చేస్తే మనిద్దరం కలిసి హాయిగా బ్రతకొచ్చని నాకు ఉంది. నువ్వు బయటికి రావాలని ఉంది. కానీ నువ్వు వచ్చాక గీతమ్మ మీద, ఇంట్లో వాళ్ళ మీద గొడవ చేస్తావేమో అన్న భయంగానూ ఉంది. కానీ గీత లాంటి అమ్మ దొరకదు. అంత ప్రేమించే మనిషి మళ్ళీ దొరకదు. నాకు గీతమ్మతోనే బ్రతకాలని ఉంది. ఏంటిది, మనసులో ఏదో గొనుక్కుంటున్నట్టుంది. అంజలి, నేను ఒకటి చెప్పనా? దక్షిణ గనక బయటికి తీసుకుని వస్తే
అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. వద్దు పిన్ని, చెప్తున్నా కదా, నాకు గీత అమ్మ ఉంది చాలు. దక్ష పిన్ని వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాకింకేం చెప్పకండి. సరే, నీకిష్టం లేనప్పుడు ఇందులో బలవంతం ఏముంది గాని. సరే మరి, నేను వస్తాను. ఏంటది? చేతిలో ఏంటి చూపించు. హ, ఏం లేదు, ఏం లేదు పిన్ని. ఏదో ఉంది, నేను చూశాను. లేదంటావేంటి? చూపించు. ఏం లేదంటున్నా కదా. అరే చూపించమంటున్నాను కదా. హ, ఏం లేదని చెప్తున్నా కదా పిన్ని. చూపించండి. అరే చూపించు.